హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే దాదాపు ఒక 15 డేస్ అయింది వీడియోస్ చేయక. కుక్కు విత్ జాతిరత్నాలు విన్నర్ అప్డేట్స్ కూడా మనకు వచ్చాయి. సో నాకు టైం లేక నేనైతే వీడియోస్ చేయలేదు. ఈ వీడియోలో విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు, టాప్ 6 ఎవరు ఉన్నారు, సో ఎవరు ఎలిమినేషన్ అయ్యారు అనేది మాట్లాడుకుందాం. నేను లాస్ట్ వీడియోలో చెప్పున్నాను. సో నెక్స్ట్ శ్రవణ్ ఎలిమినేషన్ అవుతాడు. సో శ్రవణ్కి డెమోన్ పవర్కి కుక్ ఆఫ్ జరిగిద్ది అనేసి ఈ సండే అయితే మనకు అదే జరిగింది. అండ్ డెమోన్ పవన్ సేవ్ అయ్యాడు, శ్రవణ్ అయితే ఎలిమినేషన్ అయ్యాడు. నెక్స్ట్ ఏం జరిగిద్ది అంటే నెక్స్ట్ వచ్చేసరికి మనకి డబుల్ ఎలిమినేషన్ అయితే ఉంటుంది. సో ఆ డబుల్ ఎలిమినేషన్లో కృతిక అండ్ పునర్నవీన్ వీళ్ళిద్దరు అయితే ఎలిమినేషన్ అయిపోతారు. సో వైల్డ్ కార్డ్గా వచ్చిన 4 మెంబర్స్ అయితే ఎలిమినేషన్ అయిపోతారు. ఆ తర్వాత ఇంకా టాప్ 6 ఉంటారు కదా. సో టాప్ 6లో సాటర్డే ఎపిసోడ్లో అయితే పల్లవి గారు అయితే ఎలిమినేషన్ అయిపోయి బయటకు వచ్చేస్తారు. ఇంకా సండే ఎపిసోడ్లో టాప్ 5 మెంబర్స్ అయితే ఉంటారు. సో 5th ప్లేస్లో వచ్చేసరికి మనకి రాకేష్ అయితే ఎలిమినేషన్ అయిపోయాడు. 4th ప్లేస్లో అయితే మనకి ఆషిక ఉన్నారు కదా, సో ఆవిడైతే ఎలిమినేషన్ అయింది. అండ్ 3rd ప్లేస్లో వచ్చేసరికి నిఖిల్ అయితే ఎలిమినేషన్ అయిపోయాడు. అండ్ 2nd ప్లేస్ అండ్ రన్నర్ అప్ వచ్చేసరికి డెమోన్ పవన్. అండ్ కుక్కు విత్ జాతిరత్నాలు విన్నర్ వచ్చేసరికి తనుజ. సో బిగ్ బాస్లో అయితే తనుజాకి రన్నర్అప్కి అయితే వచ్చింది, కొంచెంలో అయితే మిస్ అయిపోయింది. బట్ కుక్కు విత్ జాతిరత్నాలు అయితే ఫస్ట్ ప్లేస్ అయితే వచ్చింది. సో తనుజ అయితే విన్నర్ అయ్యింది. కుక్కు విత్ జాతిరత్నాలు సీజన్ 1లో అయితే తనుజ అయితే పార్టిసిపేట్ చేసింది. సో అందులో వచ్చేసరికి తనకి 6th ప్లేస్లో అయితే ఎలిమినేషన్ అయిపోయింది. బట్ సీజన్ 2లో అయితే విన్నర్ అయితే అయ్యింది. విన్నర్కి ప్రైజ్ మనీ ఎంత వచ్చిందంటే సీజన్ 1 వచ్చేసరికి మనకి 20 ఎపిసోడ్స్ జరిగింది, దానికి 10 lakhs ఇచ్చారు. బట్ సీజన్ 2 అయితే మనకి 40 నుంచి 42 ఎపిసోడ్స్ అయితే ఉంటుంది. బట్ సీజన్ 2 కూడా 10 lakhs ఇచ్చారు అని అయితే అప్డేట్ వచ్చింది. లాస్ట్ సీజన్ కన్నా ఈ సీజన్ అయితే టీఆర్పీ కూడా చాలా బాగా వచ్చింది. ఎందుకంటే తనుజ, కళ్యాణ్, డెమోన్, రీతూన్, ఇమానియల్, సో వీళ్ళు 5 మెంబర్స్ వచ్చారు కాబట్టి టీఆర్పీ కూడా చాలా బాగా వచ్చింది. ప్రైజ్ మనీ కొంచెం పెంచుంటే బాగుండేది, కానీ 10 lakhs ఇచ్చారంట. సరే, ఇంకా కుక్కు విత్ జాతిరత్నాల షో సీజన్ 2 విన్నర్ అయితే తనుజ అండి. సో తనుజ విన్నర్ అయినందుకు మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. సో తనుజ కాకుండా ఇంకెవరైనా విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందా, వీళ్ళు అయ్యి ఉంటే బాగుండేది అనుకునే వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో తనుజ విన్నర్ అయినందుకు హ్యాపీ. బట్ డెమోన్ పవన్ కూడా చాలా బాగా కుక్ చేశాడు. సో డెమోన్ పవన్కి కూడా విన్నర్ అయ్యే రైట్స్ అయితే ఉన్నాయి. లాస్ట్ 2 weeks నుంచి అయితే డెమోన్ పవన్ ఫుడ్స్ అయితే జడ్జెస్కి అంతగా నచ్చట్లేదు. మేబీ దాని ఎఫెక్టే రన్నర్అప్గా వచ్చినట్లున్నాడు. సో ఇప్పుడున్న టాప్ 5లో తనుజ కుక్ బాగానే చేస్తుంది, డెమోన్ పవన్ బాగానే చేస్తాడు, అండ్ నిఖిల్ కూడా బాగా చేస్తాడు, అండ్ ఆషిక కూడా చాలా బాగా చేస్తుంది, రాకేష్ కూడా చాలా బాగా చేస్తాడు, అండ్ పల్లవి గౌడ కూడా చాలా బాగా చేస్తుంది. వీళ్ళందరూ బాగా చేస్తారు. సో వీళ్ళందరికీ కొన్ని పాయింట్స్ ఆఫ్ డిఫరెన్స్తోనే తనుజ అయితే విన్నర్ అయ్యింది. సో ఎనీవే, కంగ్రాచులేషన్స్ తనుజ, పుట్టస్వామి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో